Guys, 2023 bye now. So of course year ending వచ్చేసాం 2024 లో చాలా మంది అయితే సో 20000 బడ్జెట్ లో మొబైల్స్ ఏంది అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. సో ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా 20000 బడ్జెట్ లో మొబైల్స్ ని పిక్ చేయడం అనేది కొంచెం డిఫికల్టీ అని, ఎందుకంటే సో 25000 30000 బడ్జెట్ లో మంచి ఫోన్స్ ఉన్నాయి, బట్ పర్టికులర్ గా 20000 బడ్జెట్ లో మాత్రం సో మనకి అంత బెస్ట్ ఫోన్స్ అయితే ప్రెజెంట్ అవైలబుల్ గా లేవు. కాబట్టి నేను ఒక 10 to 15 ఫోన్స్ని కంపేర్ చేసి ఫైనల్గా టాప్ 5 మొబైల్స్ని అయితే పిక్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఖచ్చితంగా ఇవి మీకు లైక్ కెమెరా అండ్ డిస్ప్లే అండ్ బ్యాటరీ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మేబీ బెటర్ చాయిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వీడియో మీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎలాంటి టెక్నాలజీ అండ్ గాడ్జెట్ రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ మీకు మోటో బ్రాండ్ నుంచి మోటో G54 అని చెప్పి బేస్ వేరియంట్ 8GB RAM 128GB జస్ట్ 14000 రూపీస్ ప్రైజ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ ప్రైజింగ్లో చూసుకుంటే మాత్రం మోటో బ్రాండ్ నుంచి ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. 6.5 ఇంచ్ LCD డిస్ప్లే ఉంటుంది అండ్ ఫ్లాట్ డిజైన్తో వస్తుంది. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ 6000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 33 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. సో డైమెన్సిటీ 7020 ప్రాసెసర్తో వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం లైక్ ఫాదర్స్కి లేదంటే ఈవెన్ మీకు కూడా సో అండర్ 20000 బడ్జెట్లో సో ఒక మంచి పవర్ఫుల్ ప్యాకేజ్ మొబైల్ అని చెప్పొచ్చు మోటో G54 అనేది. నెక్స్ట్ రియల్మీ బ్రాండ్ నుంచి రియల్మీ 11 అని చెప్పి బేస్ వేరియంట్ 8GB RAM 128GB మీకు ఆల్మోస్ట్ ఆల్ 17000 రూపీస్ ప్రైజ్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ ప్రైజ్లో చూసుకుంటే 6.7 ఇంచెస్ ఇందులో చూసుకుంటే మీకు LCD డిస్ప్లే ఉంటుంది అండ్ దాంతోపాటు చూసుకుంటే 108+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అండ్ 67 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది అండ్ ఫైనల్గా డైమెన్సిటీ 6100 ప్రాసెసర్తో వస్తుంది. సో ఓకే, ప్రాసెసర్ అనేది మరీ టూ గుడ్ అయితే కాదు అంటే గేమింగ్ పరంగా చూసుకుంటే, బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 70000 బడ్జెట్లో చూసుకుంటే సో క్వైట్ గుడ్ ఇంప్రెసివ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు అండర్ 20000 బడ్జెట్లో ఒక మంచి కెమెరా మొబైల్ కావాలనుకుంటే ఇది మీకు ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రెడ్మీ బ్రాండ్ నుంచి రెడ్మీ నోట్ 12 ఆఫ్ కోర్స్ బేస్ వేరియంట్ 4GB RAM 128GB జస్ట్ 15000 రూపీస్ ప్రైజింగ్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ ప్రైజింగ్లో చూసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 4th+ Gen 1 చిప్ సెట్ ఉంటుంది. ఇది మీకు ఖచ్చితంగా ఒక 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు అండ్ ఆఫ్ కోర్స్ అన్ని ఫోన్స్ కూడా 5Gనే, బట్ ఖచ్చితంగా ఇది ఒక రీసెంట్గా లాంచ్ అయిన ప్రాసెసర్ కాబట్టి పర్ఫార్మెన్స్ వైజ్ మీకు క్వైట్ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు చూసుకుంటే 48+8+2 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 33 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ వస్తుంది అండ్ ఫైనల్గా చూసుకుంటే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సో 20000 బడ్జెట్లోనే AMOLED డిస్ప్లే నాకు ఇది ఒకటే కనిపించింది, ఎక్కడ ఏవి ఫోన్స్ అయితే అవైలబుల్గా లేవు. ఖచ్చితంగా రెడ్మీ నోట్ 12 అనేది మీకు ఒక గుడ్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు. అంటే ఎవరైతే డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కావాలి, ఎక్కువ వీడియో కంటెంట్ చూస్తాం, ఎక్కువ గేమ్స్ ఆడతాం అనుకుంటే వాళ్ళకి ఇది ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వివో బ్రాండ్ నుంచి వివో T2 అఫ్కోర్స్ బేస్ వేరియంట్ 6GB RAM 128GB 17000 రూపీస్ ప్రైజ్లో అవైలబుల్గా ఉంది. సో ఖచ్చితంగా ఆ ప్రైజింగ్ చూసుకుంటే 6.38 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సో ఖచ్చితంగా అండర్ 20000 బడ్జెట్లో వివో బ్రాండ్ నుంచి AMOLED డిస్ప్లే అంటే ఖచ్చితంగా ఇది మంచి ఇంప్రెసివ్ ఫోన్ అని చెప్పొచ్చు. దాంతోపాటు చూసుకుంటే కెమెరాస్ ఇందులో చూసుకుంటే 64+2 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో వస్తుంది. సో ఓకే, ప్రాసెసర్ అనేది మరీ గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు, బట్ 20000 బడ్జెట్లో ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం అయితే సో కొంచెం కష్టమే. అండ్ దాంతోపాటు ఇందులో 4500 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 44 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. సో ముఖ్యంగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఈ వివో T2లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే మొబైల్ పట్టుకున్నప్పుడు ఏదో ఒక 30000 బడ్జెట్ మొబైల్ పట్టుకున్నామేమో అని ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా OnePlus బ్రాండ్ నుంచి OnePlus Nord CE3 Lite 5G అని చెప్పి రీసెంట్గానే ఇండియాలో లాంచ్ అయింది. సో యాక్చువల్గా చూసుకుంటే బేస్ వేరియంట్ 8GB RAM 128GB 20000 బడ్జెట్లో ఈ ఫోన్ అయితే అవైలబుల్గా ఉంది. బట్ ఖచ్చితంగా ఈ ప్రైజింగ్లో చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ LCD డిస్ప్లే ఉన్నప్పటికీ కూడా స్టిల్ మీకు సో 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 67 వాట్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్తో వస్తుంది. అండ్ ఈవెన్ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, దీనిలో మీకు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది అండ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. సో ఖచ్చితంగా కెమెరా అండ్ మీకు ఆక్సిజన్ సాఫ్ట్వేర్ అండ్ OnePlus బ్రాండింగ్ అన్నీ కూడా అండర్ 20000 బడ్జెట్లో కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ OnePlus Nord CE3 Liteకి అయితే వెళ్ళొచ్చు. సో యాక్చువల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న టాప్ 4 ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దానికన్నా ఇది బెటర్ ఫోన్ అయితే కాదు, బట్ ఖచ్చితంగా OnePlus బ్రాండింగ్ కావాలి, OnePlus ఆక్సిజన్ సాఫ్ట్వేర్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. సో ఖచ్చితంగా ఇవి టాప్ 5 బెస్ట్ మొబైల్స్ 2024 అని ఖచ్చితంగా చెప్పొచ్చు. వీడియో మీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.